బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఎంచక్కా చేసుకునే ఈ మినపగారలు ఒక సీక్రెట్ టిప్ అంటూ ఉంది. అది ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ మినుముల గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదండి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు మనకి చేసే హెల్తీ డిష్ అండి ఇది. మినపప్పులో ఉండే పోషకాలు 1-2 కాదు, ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు? వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని చూడండి అండ్ మన ఈ బుజ్జి ఛానల్ ని సపోర్ట్ చేయండి. నేను మీ నుంచి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముందుగా నేను 2 కప్పుల మినపప్పును తీసుకున్నాను. మనము పొట్టు మినపప్పు తీసుకుంటే అది హెల్త్ కు చాలా మంచిది. బట్ ఇప్పుడు మనకు పొట్టు మినపప్పు అన్నది దొరకడం చాలా కష్టం కదా. సూపర్ మార్కెట్ లో దొరికే ఈ పాలిష్డ్ పప్పే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కో టిఫిన్ ఒక్కో డిఫరెంట్ స్టైల్ అండ్ కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఇప్పుడు మనము మినపగారలు చేయడానికి అల్లము అన్నది చాలా బాగా యూజ్ అవుతుందండి. అదొక రకమైన టేస్ట్ అన్నది ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అండ్ మనము ఉట్టి గారెలు తిన్నా కూడా మనకు అది రుచి రావాలి కోసము నేను ఏం చేస్తున్నాను, ఒక చిన్న ముక్క అల్లము అండ్ పచ్చిమిర్చి ముందుగానే మిక్సీ పడుతున్నాం. ఎందుకంటే చిన్న పిల్లలు తిన్నా లేదా మనం తినేటప్పుడు అది పంటికి తగిలినా కూడా కారం అన్నది వస్తుంది. అందుకని ఏం చేశాను, ముందుగా అల్లము పచ్చిమిరపకాయలను మిక్సీ పట్టేసి అందులోనే మనం నానబెట్టేసుకున్న మినపప్పు ఉంది కదా, అది మనం మిక్సీ పట్టేసుకున్నాము. మినిమం 6 hours మినపప్పు అనేది నానబెట్టాలండి. బెటర్ మనం పొద్దున చేసుకోవాలి అనుకున్నప్పుడు నైట్ పిండిని నానబెట్టేసుకుంటే బెటర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం మరీ జారుడుగా మినపప్పుని మిక్సీ పట్టేసుకోవద్దు, కొంచెం గట్టిగా చేసుకోవాలి. ఎందుకు అనంటే మనము వడల కోసం చేస్తున్నాము. మీరు మరీ జారుడుగా చేశారు అనుకోండి, ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. అండ్ వేడిగా ఉన్నప్పుడు పర్వాలేదు, చల్లారినప్పుడు మాత్రము మీకు వడలో నుంచి ఆయిల్ ఎక్స్క్రీట్ అవుతుంది. అందుకే మనము వడల కోసం అని చెప్పేసి పిండిని ఎప్పుడు కూడా గట్టిగా కలుపుకోవాలి. సమ్ టైమ్ అది మెత్తగా అవుతుంది. అప్పుడు ఏం చేయాలి అంటారా, చెప్తాను. అండ్ ఇందులో వచ్చేసి చిన్నగా తురిమేసుకున్నాం ఆనియన్స్ వేసుకున్నాను, టేస్ట్ కోసం జీలకర్ర వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పౌడర్ ఏం కలుపుతున్నాను అంటున్నారా, నేను క్రిస్పీ గారెలు అని చెప్పాను. సో క్రిస్పీనెస్ కోసం అని చెప్పేసి 4 స్పూన్లు బియ్య పిండి వేసుకున్నాను. అండ్ మనకి మెత్తగా ఉండే గారెలు అని చెప్పాను. సో మెత్తగా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఒక 2 స్పూన్స్ మైదా పిండి వేసుకున్నాను. ఇవి 2 మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ కొంచెం పొంగడానికి అని చెప్పేసి సోడా వేసుకున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం టేస్ట్ కోసం అని చెప్పి సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఇవన్నీ కలుపుకోవాలి. ఒక మినిమం 5 నుంచి 10 minutes వరకు మనం ఆ పిండిని అన్నది చక్కగా కలిపేసుకోవాలి. అప్పుడేనండి పిండిలో ఉన్న గాలి మొత్తం బయటికి వెళ్ళి ఫ్లఫీగా అవుతుంది. అండ్ మనం వడలు చేసుకునేటప్పుడు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీరు అన్నారు నేను బియ్య పిండి మైదా పిండి ఎందుకు వేసాను అని. మనము కేవలం పూర్తిగా మినపప్పే వేసుకున్నాం అనుకోండి, మనం ఎంత వేసుకున్నా కూడా మెత్తగానే ఉంటుంది. అదే బియ్య పిండి వేసుకున్నాం అనుకోండి, పైన కొంచెం క్రిస్పీనెస్ లాగా వస్తుంది. అండ్ ఇంకొకటి మైదా పిండి వేసాం కాబట్టి మనము వడలను తినేటప్పుడు మనకి లోపల అన్నది కొంచెం సాలిడ్ గా ఉండడం వల్ల మనకి కడుపు నిండా తిన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మనం ఏ టిఫిన్స్ చేసినా కూడా దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి చట్నీ అండి. మా ఇంట్లో అందరూ ఎక్కువగా ఇష్టంగా తినే చట్నీ ఇది మిక్స్డ్ చట్నీ అండి. పల్లీలు, పుట్నాలు అండ్ కొబ్బరి కూడా కలిపి నేను ఇందులో వేసేస్తాను. అండ్ కొబ్బరి వేసినప్పుడు చట్నీ అన్నది కమ్మదనంతో పాటు మనకి చట్నీ కన్సిస్టెన్సీ కూడా కొంచెం గట్టిగా వస్తుంది. ఈ ప్రిపరేషన్ వచ్చేసి ముందుగా ఆయిల్ వేసి అందులోనే పల్లీలు, పుట్నాలు, పచ్చిమిరపకాయలు, వెండిమిరపకాయలు అదే ఆయిల్ లో మనం వేపేసుకోవాలి. అంటే తాలింపు పెట్టడం లేదండి, ఖాళీ 1 tablespoon ఆయిల్ లో మనం అవన్నీ వేపేసుకొని అండ్ ఇందులోనే మనకి ఇంకా టేస్ట్ రావడం కోసము ఒక రెబ్బ చింతపండు అండ్ కొద్దిగా వెల్లుల్లిపాయలు అండ్ కొద్దిగా ఉల్లిపాయలు అండ్ కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి మీరు చట్నీ చేశారనుకోండి, చట్నీ ఎంత సూపర్ టేస్టీగా ఉంటుంది అంటే పిల్లలైతే అలాగే చట్నీ తినేసేస్తారు. అండ్ ఇప్పుడు అవన్నీ కూడా మనం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తాలింపు కూడా ఇప్పుడే రెడీగా పెట్టేసుకుంటున్నాను. మీకు సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. అండ్ మన చట్నీ అంటే పైన మనకు కావాల్సింది ఏంటిది, ఆవాలే కదండి. సో చక్కగా ఆవాలు వేగిపోవాలి, ఆయిల్ హీట్. ఇందులోనే కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి మనం చక్కగా వేపేసుకోవాలి. అండ్ చట్నీస్ అంటే స్పెషల్ గా ఉండేది అదేనండి హింగువ కదా. సో హింగువ వేసి లైట్ గా పసుపు వేసేసి అలా మనం మూత పెట్టేసుకోవాలి, అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము చట్నీ ఇదంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మరీ బరకగా చేసుకోవద్దండి, ఎంత పేస్టీగా చేసుకుంటే మనకి చట్నీ అన్నది అంత పేస్టీగా వస్తుంది. అండ్ కొబ్బరి మరీ ఎక్కువగా వేయొద్దు, లైట్ గా కొబ్బరి వేయాలి. అప్పుడే మనకు ఆ పల్లీలు, పుట్నాలు ఫ్లేవర్ అన్నది కూడా తెలుస్తుంది. కొబ్బరి ఎక్కువగా ఉంది అనుకోండి మనకు కొబ్బరి చట్నీ తిన్నట్టుగా ఉంటుంది. సో అందుకే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను చట్నీ అంతా కూడా కన్సిస్టెన్సీకి ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ వడల కోసం అని చెప్పేసి బాండీలో ఆయిల్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు పిండి చూసారా ఎంత గట్టిగా ఉందో. సో అందుకే మనకి ఆయిల్ అన్నది అస్సలు పట్టదు. కారెలు కూడా గట్టిగా ఉంటాయి కాబట్టి, గట్టిగా అంటే మరీ గట్టిగా కాదండి, మనం లోపల పిండి అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ పిండి అన్నది మనకి కొంచెం స్టఫ్డ్ గా సాలిడ్ గా ఉంటుంది కాబట్టి మనకు తొందరగా తిన్నట్టుగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడు కూడా బాండీలో స్టార్టింగ్ వచ్చేసి ఆయిల్ బాగా హీట్ చేయాలి. బట్ ఎప్పుడైతే మనం గారెలు వేస్తున్నామో అది మీడియం నుంచి హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువగా మంట పెట్టొద్దు. ఎందుకు అనంటే మనం వేసేది వేయంగానే పైన మొత్తం అంతా కాలిపోతుంది, లోపల పిండి అన్నది కాలదు,
మనకు పిండి పిండి లాగానే ఉంటుంది. సో అలా ఉండదు. ఇలా మనం మీడియం నుంచి హై ఫ్లేమ్ లో పెట్టేసామనుకోండి, అప్పుడు గారెలు అన్నవి ఈవెన్ గా కుక్ అవుతుంది. అలా అని చెప్పేసి మీరు లో ఫ్లేమ్ లో పెట్టారనుకోండి, అది స్లోగా కుక్ అవుతుంది కాబట్టి ఆయిల్ అన్నది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఫాలో అయ్యామనుకోండి, మనం చేసే వంట త్వరగా ఫినిష్ అవుతుంది అండ్ రుచిగా ఉంటుంది అండ్ ఇంటిల్లి పాది తింటాం కాబట్టి డెలిషియస్ గా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, మనము గారెలు వేయిస్తున్నాము ఆయిల్ లోనే, కానీ ఒక్క దగ్గర కూడా మనకి ఆయిల్ అన్నది కూడా కంటికి కనిపించట్లేదు. చూడండి ఎంత సాలిడ్ గా ఉందో, అవన్నీ అయితే ఎంత అసలు ఆయిల్ అన్నవే లేవు. అండ్ ఇలా చేస్తే పిల్లలు పెద్దలు ఎవరైనా సరే అండ్ వీక్లీ ఒక 2 times అయినా ఇలాంటి ఆయిల్ ఫుడ్ మనం తినేసేయచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ మినప్పప్పు గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని పోషకాలు ఉంటాయి అంటే, చిన్నప్పుడు మనం దానితో లడ్డూలు చేసుకుంటాము. మినపప్పులో ఉన్న ప్రోటీన్ కండరాలు బలాన్ని పెంచడానికి చాలా బాగా సహాయం చేస్తుంది. ఇన్ డెవలప్మెంట్, బాడీ యాక్టివిటీగా ఉండడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, అప్పుడే గారెలన్నీ ఫినిష్ అయిపోయాయి అండ్ ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంది. సో వెంటనే నేను ప్లేట్ లో కూడా సర్వ్ చేసుకున్నాను. అస్సలు ఆయిల్ అన్నదే లేదండి చేతికి. చూడండి, మనము ఇలా తుంచేసిన తర్వాత కూడా లోపల మనకు ఆ పిండి అన్నది ఈవెన్ గా కుక్ అయ్యి ఎంత బాగా మెత్తగా పైన క్రిస్పీగా ఉందో. చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి హోమ్ మేడ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, మన ఈ బుజ్జి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయరు.